కథామంజరి మే 2026 శ్రావ్య సంచిక. కథ శాలువ. కలం శ్రీ కోనే వెంకట నాగ ఆంజనేయులు. గళం సరస్వతి కరవది. సాయంత్రం 6 గంటలకు ఓ ప్రముఖ సాహితీ సంస్థ నిర్వహిస్తున్న సభలో నాతో పాటు నా మిత్రుడు శివరావుకి కూడా సన్మానం జరగబోతోంది. ఇద్దరం చిన్నపాటి రచయితలం. అది సన్మానానికి మాకున్న అర్హత. అంతేకాకుండా మేమిద్దరం చిన్నప్పుడు పాఠశాలలో చదువుకుంటున్నప్పటి నుండి కూడా స్నేహితులమే. అనుకోకుండా ఒకే ఊళ్ళో ఉద్యోగాలు రావడం, దగ్గరలోనే ఇల్లు కట్టుకోవడంతో మా ఇద్దరి మధ్య మైత్రి మరింత బలపడింది. ఈ సందర్భంలో వాడి స్వభావం గురించి కూడా కొంచెం చెప్పాలి. వాడికి అసూయ ఎక్కువ. తను ఇష్టపడింది ఏదైనా ఇతరుల దగ్గర ఉంటే సహించలేని దుర్గుణం ఉంది వాడిలో. ఏదో విధంగా దాన్ని తను పొందాలని తహతహలాడుతుంటాడు. ఆ వస్తువు మరెక్కడ దొరకని అరుదైనది అయితే దొంగతనంగా అయినా దాన్ని స్వంతం చేసుకునే స్వభావం శివరావుది. మా చిన్నతనంలో ఓసారి తన దగ్గర లేని ఓ అరుదైన స్టాంపుని వాడు నా స్టాంప్స్ బాక్స్లోంచి దొంగతనంగా సొంతం చేసేసుకున్న సంగతి నాకు తెలిసిపోయినా గుంభనంగా ఉండిపోయాను, అడిగి వాడిని నొప్పించడం ఇష్టం లేక. అలాగే ఓసారి మా క్లాస్మేట్ ఒకడు వాళ్ళ మావయ్య వాడికి అమెరికా నుంచి తీసుకొచ్చి ఇచ్చిన నాణేలు గర్వంగా ప్రదర్శించాడు క్లాసులో. ఆ తర్వాత వాడు ఆ నాణేలు లెక్క పెట్టుకుంటే అందులోంచి కొన్ని నాణేలు మాయమైనట్టు గ్రహించాడు. భోజనాల సమయంలో క్యాంటీన్కి వెళ్ళి వచ్చేలోగా ఆ నాణేలు వాడి పుస్తకాల సంచిలోంచి ఎవరో దొంగిలించారని మాత్రం గ్రహించాడు గాని అది ఎవరు చేశారన్న విషయం మాత్రం గ్రహించలేకపోయాడు. అది మా శివరావు గాడి పనే అని తెలిసినా ఆ విషయం బయటికి చెప్పలేని అశక్తుడినయ్యాను నేను. అసలు రచయితగా నాకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి సహించలేకే వాడు కూడా రచనలు చేయడం మొదలుపెట్టి ఉంటాడని నా అనుమానం. అయినా పట్టుదలతో కృషి చేసి రచయితగా ఇప్పుడిప్పుడే అంతో ఇంతో పేరు తెచ్చుకుంటున్న శివరావుని చూసి నాకు అసూయ కలగలేదు, పైగా సంతోషం కూడా కలుగుతోంది. పోటీ ఎప్పటికైనా మంచే చేస్తుందనే నమ్మకం ఉన్నవాణ్ణి నేను. సరే, తనకి స్కూటర్ లేకపోవడంతో సభకి నాతో పాటుగా నా స్కూటర్ మీద వస్తా అని ఫోన్ చేసి చెప్పాడు శివరావు. అలాగే, ఇద్దరం కలిసే నా స్కూటర్ మీద వెళ్దాం అని నా అంగీకారం తెలియజేశాను. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు 2 వీధుల అవతల ఉన్న శివరావు ఇంటికి స్కూటర్ మీద వెళ్ళాను. అప్పటికే తయారుగా ఉన్న శివరావు నా స్కూటర్ శబ్దం వినగానే బయటికి వచ్చి స్కూటర్ వెనక సీటు ఎక్కాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభ జరిగే ఆడిటోరియంకి బయలుదేరాము. 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పాతదైన నా స్కూటర్ కాస్త ఇబ్బంది పెట్టి మొరాయించటంతో కాస్త ఎక్కువ దూరమే నడిపించుకుని మెకానిక్ షెడ్ చేరుకుని బండి రిపేర్ చేయించుకుని తిరిగి మా ప్రయాణం కొనసాగించాము. మేము వెళ్ళేసరికి ఆలస్యం కావటంతో అప్పటికే ఆడిటోరియం మొత్తం ఆహుతులతో కిక్కిరిసిపోయింది. చివరి వరుసలో 2 చోట్ల 2 కుర్చీలు మాత్రం ఖాళీగా కనబడితే వాటిని ఒక్కచోటికి చేర్చి మేమిద్దరం వాటిని ఆత్రంగా ఆక్రమించుకున్నాం. యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో లాగానే ముఖ్య అతిథి రాక ఆలస్యం కావటంతో సభ కూడా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. అసలు మరో కొంపలు మునిగే కార్యక్రమం ఏదీ లేకపోయినా ముఖ్య అతిథి లేటుగా రావాలి కాబట్టి వారు కావాలనే అలా ఆలస్యంగా వస్తారేమో అని నా అనుమానం. ముఖ్యుల్ని వేదిక మీదకు వారి పరిచయంతో సాదరంగా ఆహ్వానించారు కమిటీ వారు. వారు పూలగుత్తులు పళ్ళు అందుకుని వేదిక మీది కుర్చీలలో ఆసీనులయ్యారు. ముఖ్య అతిథి ఉపన్యాసం, మిగతా వక్తల ప్రసంగాల అనంతరం రచయితలకు సన్మాన కార్యక్రమం మొదలైంది. ఓ 20 మంది వరకు సన్మాన గ్రహీతలం ఉన్నట్టు తెలిసింది. లిస్టులో నా నెంబర్ 9 అయితే శివరావుది 11. నాకు సన్మానం జరుగుతున్నప్పుడు ఫోటోలు తీయటం వాడి విధి, వాడి సన్మాన సమయంలో ఫోటోలు తీయటం నా కర్తవ్యం. ఇలా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాం మేమిద్దరం. సభకి వస్తున్నప్పుడు దారిలోని నా పేరు పిలవగానే నేను స్టేజ్ మీదకు వెళ్ళాను. సింహాసనం లాంటి కుర్చీలో నన్ను కూర్చోబెట్టి పూలగుత్తి చేతికిచ్చి కొన్ని పుస్తకాలు బహూకరించిన తరువాత శాలువా కప్పారు నాకు నిర్వాహకులు. శివరావు వాడి ఫోన్లో వివిధ భంగిమల్లో నా ఫోటోలు తీయసాగాడు.
సన్మాన గ్రహీతలు ఎక్కువగా ఉండటంతో కాబోలు నేను స్టేజ్ మీద కుర్చీలో కూర్చుని శాలువా కప్పించుకొని ఫోటోలు తీయించుకుంటుండగానే నా తర్వాత సన్మానం అందుకోవాల్సిన వారి పేరు ప్రకటించేశారు నిర్వాహకులు. ఆయన వేగంగా స్టేజ్ ఎక్కి ఎంత త్వరగా నేను కుర్చీ ఖాళీ చేస్తానా అన్నట్లు ఎదురు చూస్తుండటంతో నేను నా పూల గుత్తి, పుస్తకాలు, శాలువా అన్నీ లుంగజుట్టుకొని కుర్చీ ఖాళీ చేసేసి గబగబా స్టేజ్ దిగేశాను. నేను ఖాళీ చేసిన కుర్చీలో ఆయన కూర్చున్నాడు ఆత్రంగా. ఆయనకు సన్మానం జరుగుతుండగా నేను నా సీట్లోకి వచ్చేసి శాలువా మడత పెట్టి నాతో తెచ్చుకున్న సంచిలో పెట్టుకుందాం అనుకునేంతలో మా శివరావు పేరు మైక్లో అనౌన్స్ చేసేశారు. వాడు హడావిడిగా స్టేజ్ ఎక్కి అమితమైన ఆనందంతో కుర్చీలో కూర్చున్నాడు. నేను నా ఫోన్లో వాడి ఫోటోలు తీస్తున్నాను. వాడి హడావిడి సన్మానం ముగియగానే వాడు కూడా కుర్చీ ఖాళీ చేసి స్టేజ్ దిగేశాడు. శివరావు తన శాలువా, జ్ఞాపిక వగైరా సరంజామా సర్దుకుంటూ నా శాలువా వైపు దృష్టి సారించాడు. వాడికి కప్పిన శాలువా కంటే నా శాలువా నెమలికంఠం రంగులో మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. అది చూసి వాడు తన శాలువాని నా శాలువాతో పోల్చి చూసుకుని అసంతృప్తితో పెదవి విరవటం నా దృష్టిని దాటిపోలేదు. వాడి శాలువా కంటే నా శాలువా కాస్త డాబుగా, దర్పంగా కనిపించడం నిజమే గాని వాడి శాలువా కూడా తీసి పారేయదగిందేమీ కాదు. అప్పటికి సమయం రాత్రి 9 గంటలు కావటంతో ఇంకా సన్మాన కార్యక్రమాలు కొనసాగుతుండగానే మేము తిరిగి ప్రయాణమైపోయాము. చలిలో 10 కిలోమీటర్లు వెళ్ళాలి మరి మేము మా ఇళ్లకు చేరుకోవడానికి. స్కూటర్ మీద కాస్త దూరం వెళ్ళగానే అప్పటి వరకు ముభావంగా ఉన్న శివరావు నోరు విప్పాడు. చూసావా వాళ్ళ పక్షపాతం? నువ్వు నాకంటే పెద్ద రచయితవు కాబట్టి నీకు మంచి శాలువా కప్పి నాకు నాసి రకం శాలువా కప్పారు అన్నాడు కాసింత బాధపడుతూ. నేను నవ్వాను. అలా ఏం ఉండదురా, వాళ్ళు కొన్న శాలువాల్లో ఆ సమయానికి ఏ చేతికి దొరికితే ఆ శాలువా కప్పేస్తారు. ఇందులో నా గొప్పదనం కానీ నీ తక్కువతనం కానీ ఏమీ లేదు అని నా గత సన్మానాల అనుభవంతో సముదాయించాను. కానీ వాడి ముఖంలో కానీ మాటలో కానీ సంతృప్తి కనిపించలేదు నాకు. ఆ రాత్రిపూట స్కూటర్ మీద వేగంగా వెళ్తుంటే శీతాకాలం కావటంతో బాగా చలిగా అనిపిస్తోంది. నేను స్వెట్టర్ వేసుకుని ఉన్నా వణుకుతూనే ఉన్నాను. వాడు స్వెట్టర్ వేసుకు రాకపోవటంతో తనకు సన్మానంలో కప్పిన శాలువా కవర్లోంచి తీసి వీపు మీద నుంచి భుజాల మీదుగా కప్పుకున్నాడు. ఇప్పుడు చలి తగ్గిందా అని నేను అడిగినా శివరావు దగ్గర నుండి సమాధానం రాలేదు. ఆ గాలిహోర్లో నేను అడిగింది వాడికి వినపడలేదో లేక శాలువా అసంతృప్తి నుంచి వాడింకా తేరుకోలేదో నాకు బోధపడలేదు. వాడిని వాళ్ళ ఇంట్లో దింపి నేను మా ఇంటికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళాలి. అందుకే స్కూటర్ని పక్క రోడ్లోంచి మెయిన్ రోడ్లోకి మళ్లించాను జాగ్రత్తగా. మేము స్కూటర్ మీద కాస్త ముందుకెళ్ళిన తర్వాత రోడ్డుకి కొంచెం ఎడంగా కొందరు ముష్టివాళ్లు ఫుట్పాత్ మీద వణుకుతూ పడుకుని కనిపించారు. కొందరికి ఒంటి మీద ఏవేవో వస్త్రాలు ఉన్నాయి కానీ అవి చలిని కాచుకునేలా లేవు. మరికొంచెం దూరంలో రోడ్డుకి దగ్గరలో ఫుట్పాత్ మీద వీధి లైట్ కింద ఓ ముసలితను పడుకుని ఉన్నాడు, చలికి గజగజ వణికిపోతూ. లైటు వెలుతుర్లో అతను వణికిపోతుండటం నాకు స్పష్టంగా కనపడుతోంది. అతని ఒంటి మీద చిరిగిపోయిన ఓ పల్చని బనీన్ తప్ప కప్పుకోవడానికి వేరే వస్త్రం ఏదీ లేదు. నెమ్మదిగా అతనికి దగ్గరలో రోడ్డు పక్కన స్కూటర్ ఆపాను. ఇక్కడ ఆపావేంటి? మా ఇల్లు ఇంకో 2 సందులు అవతల కదా చెప్పాడు శివరావు. మీ ఇంటి వరకు తీసుకెళ్తాలే గాని కాస్త ఆగు అని వాడికి చెప్పి నా సంచిలోంచి సభలో నాకు కప్పిన శాలువా పైకి తీసి విప్పి ఆ ముసలివాడి శరీరం మీద పూర్తిగా కప్పాను. ఆ ముసలివాడు ఆ నిద్రలోనే ధర్మ పెబ్బువులు సల్లగుండాలా అని దీవిస్తూ ఆ శాలువాలోకి పూర్తిగా దూరిపోయాడు. క్షణాల్లో అతని దేహం వణకడం ఆగిపోయింది. అది చూసి నేను సంతృప్తిగా నిట్టూర్చాను. నేను చేసిన ఈ పనిని శివరావు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోవడం కనుకొలకుల్లో నుండి నేను గమనించాను. వాడేం మాట్లాడలేదు. నేను కూడా మౌనంగానే ఉండిపోయాను. తను మనసు పడిన అంత మంచి శాలువాను నేను ఆ ముసలివాడికి ధర్మం చెయ్యడం శివరావుకి నచ్చలేదని నాకు అర్థమైంది. అనేక సాహితీ సభల్లో నాకు సన్మానం చేసి కప్పిన శాలువాలు నా దగ్గర చాలా ఉండిపోతాయి. అలా నా దగ్గర పేరుకుపోయిన శాలువాలను నేను ఇలా ఎవరికో ఒకరికి ఉదారంగా కానీ బహుమతిగా కానీ ఇచ్చేస్తుంటాను. రాత్రిపూట రైలు, బస్సు ప్రయాణాల్లో కప్పుకోవడం కోసం 1-2 శాలువాలు మాత్రం నా కోసం ఉంచుకుంటాను. అన్నీ నేనేం చేసుకుంటాను?
2 సందుల తర్వాత శివరావుని వాడి ఇంటి దగ్గర దింపేసి శుభరాత్రి చెప్పేసి నేను మా ఇంటి వైపు స్కూటర్ని పోనిచ్చాను. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు రాత్రి బస్సులో మా అమ్మాయి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ మా వీధి జంక్షన్లో బస్సు దిగి అక్కడికి దగ్గరలోనే ఉన్న శివరావు ఇంటికి వెళ్ళాను, వాడి దగ్గర ఉండిపోయిన అరుదైన నా పుస్తకం ఒకటి తిరిగి తెచ్చుకోవడానికి. కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసి ఎదురుగా కనిపించిన నన్ను చూస్తూనే వాడు తత్తరపడుతూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయి అప్పటి వరకు తన ఒంటి మీద కప్పుకున్న శాలువాని తీసి లోపల పడేసి బనీనుతో బయటికి వచ్చాడు. ఆ కొద్ది క్షణాల్లోనే నేను గుర్తించాను, అది నేను కొద్ది రోజుల క్రితం ఫుట్పాత్ మీద ముసలి బిచ్చగాడికి కప్పిన నెమలికంఠం రంగు శాలువ. జరిగిందేంటో ఊహించడం నాకు పెద్ద కష్టం కాలేదు. ఎప్పటిలాగే ఇంకేమీ మాట్లాడకుండా వాడి చేతిలోంచి నా పుస్తకం తీసుకుని వెంటనే వాడి ఇంట్లోంచి బయటికి వచ్చేసి మా ఇంటి వైపు నడక సాగించాను. నేను కథామంజరి మే 2026 శ్రావ్య సంచిక. కథ శాలువ. కలం శ్రీ కోనే వెంకట నాగాంజనేయులు. గళం సరస్వతి కరవది.